ముళ్ళ స్వభావాన్ని తీసివేస్తుంది. రెండవది ఏంటో తెలుసా? ఎరికోలో చేదైన నీరు, ఉప్పు నీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ కలిసి దైవజనుల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారో తెలుసా? మా ఊర్లో నీళ్లు బాగలేవయ్యా, ఈ నీళ్లు తాగిన వారందరూ చనిపోతున్నారు, ఈ నీళ్లు తాగిన వారు రోగులైతున్నారు, ఈ నీళ్లు తాగిన వారు బ్రతకట్లేదు, ఈ నీరు చేదుగా ఉన్నాయి, విషముగా ఉన్నాయి. నీలో ఉన్న నీరు ఎలా ఉంది? నీ నీరు తాగిన ప్రతి వారి తప్పిక తీర్చబడలేదు కదా. నీ నీరు ఎవరైతే తాగుతున్నారో ఆ నీటిని తాగిన వారు రోగులు స్వస్థత పొందాలి కదా. నిన్ను తాగిన వాడు, నీతో మాట్లాడిన వాడు, నేను ముట్టిన వాడు, నీ స్పర్శ వచ్చిన వాడు స్వస్థత పొందుకోవాలి కానీ నీ మూలంగా వాడు గాయపరచబడమేంటి? వాళ్ళు అంటారు, ఈ నీళ్ళు తాగి మేము చచ్చిపోతున్నాయ్యా, ఈ నీళ్ళు తాగిన రోగాలు వస్తున్నాయ్యా, ఈ నీళ్ళు తాగిన మా చేతులు ఉప్పుతున్నాయ్యా, ఈ నీళ్ళు తాగిన గాయమైపోతున్నాయ్యా, ఈ నీళ్ళు మంచిగా లేవు. దైవజనులతో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎరికలో ఏ నీళ్ళు ఉన్నాయి? చేదైన నీలో చేదైన వేరు, చేదైన నీరు, చేదైన స్వభావం ఏదైనా ఉంటే నేను అంటాను, ఇక్కడ బేతేలు నుండి అగ్ని రథానికి వెళ్ళడానికి మధ్యలో ఈ ఎరికోలు సరి చేసుకోవలసిన ఆ చేదైన నీటిని నువ్వు తీసివేయుదువుగాక. చేదైన నీరు మంచి నీరు అవ్వడానికి దైవజనుడు ఆ నీటిలో ఏం కలిపినడమా? ఉప్పు. ఆ ఉప్పే వాక్యం కదా. ఈరోజు ఆ వాక్యముతోనే కదా నీ నీటిని బాగు చేస్తున్నాడు. ఈ ఉప్పు లేకపోతే నీ నీరు ఎలా బాగుంటుంది? ఈ ఉప్పు పడకపోతే నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఈరోజు నీ నీటిని బాగు